ఐబొమ్మ రవి. ఇతని నెల ఆదాయం ఎంతో తెలుసా? మనం ఇతనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇతను నెలకి ఎంత సంపాదిస్తాడో కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఇంతకాలం తెలుగు సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసింది ఇమ్మడి రవి. ఇతను తెలుగు సినిమాలన్నింటినీ కూడా పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం వెబ్సైట్లలో అయితే అప్లోడ్ చేసేవాడు. ఇతనుకు ఇమంది రవి అనే పేరు మాత్రమే కాదు, ప్రహ్లాద్ కుమార్ అనే పేరు కూడా ఉంది. ఇతను పోలీసులు రీసెంట్గా అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను తన అసలు గుర్తింపును రహస్యంగా ఉంచుతూ కొన్ని సంవత్సరాల నుండి దాదాపు 21,000 సినిమాలను అయితే పైరసీ చేసి కోట్ల రూపాయలైతే అక్రమంగా సంపాదించాడు అని మనకు ఇక్కడ పోలీసులు చెప్పడం జరిగింది. ఈ ఇమ్మడి రవి అనే వ్యక్తి బిఎస్ఎన్ఎల్ కంపెనీలో పనిచేసే చిన్న అప్పారావు కొడుకు. ఉన్నత కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత అతని భార్యతో పాటు అత్తామామల నుండి కూడా ఇతనికి సంపాదన చేత కాదు అనే నిందలైతే ఇతను ఎదుర్కొన్నాడు. వాళ్ళ అత్తామామలతో పాటు సొంత భార్య కూడా నీకు సంపాదన చేత కాదు అని అతన్ను అవహేళన చేసేది. దీంతో రవి డబ్బు సంపాదనే ఏకైక లక్ష్యంగా అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. కూకట్పల్లిలో స్టార్టింగ్లో మొదలుపెట్టిన ఐటీ కంపెనీ ద్వారా నెలకు ₹1,00,000 వరకు ఆదాయం వచ్చేది. అయితే పైరసీ ద్వారా వచ్చే ఆదాయం నెలకు ₹11,00,000 దాటడంతో అతను ఐటీ కంపెనీని మూసివేశాడు. అంటే ఇతనుకు నెలకు దాదాపు ₹11,00,000 ఈ ఐబొమ్మ వెబ్సైట్ ద్వారా అయితే ఇతనికి రావడం జరిగింది. ఐబొమ్మ వెబ్సైట్లో బెట్టింగ్ యాప్ల ప్రకటన ద్వారా కూడా రవి కేవలం 6 సంవత్సరాలలోనే కోట్ల రూపాయలు సంపాదించాడు. ఈ డబ్బుతో దేశ విదేశాల్లో ఆస్తులు కూడా కొనుగోలు చేశాడు. తన నిజమైన గుర్తింపును దాచిపెట్టడానికి అతను ప్రహ్లాద్ కుమార్ పేరుతో పాన్ కార్డు సంపాదించి దాని ద్వారా బ్యాంకు అకౌంట్లు అయితే ఓపెన్ చేశాడు. విదేశాల నుంచి వచ్చే డబ్బు లావాదేవీల కోసం క్రిప్టో అలాగే బిట్ కాయిన్లను కూడా ఉపయోగించేవాడు. ఈ నేరాల నుండి తప్పించుకోవడానికి రవి భారత పౌరసత్వాన్ని కూడా రద్దు చేసుకున్నాడు. ఏకంగా 80 లక్షలు చెల్లించి కరేబియన్ దీవుల్లోని సెయింట్ కిట్స్ అండ్ నేవిస్ పౌరసత్వాన్ని తీసుకున్నాడు. ఒకే చోట ఎక్కువ కాలం ఉంటే పట్టుబడే అవకాశం ఉందని తరచూ దేశాలు మారుతూ ఉండేవాడు.